హలో ఫ్రెండ్స్, వార్ 2 మూవీ సెకండ్ డే కలెక్షన్స్ మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్స్ పెరిగినాయి. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత షేర్ రాబట్టే అవకాశం ఉంది, హిందీలో నెట్ ఎంత రాబట్టే అవకాశం ఉంది, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఏ విధంగా జరిగింది, కొందరికి ఈ వీడియో కౌంటర్ లాగా ఉంటుంది. చాలామంది వార్ 2 100 కోట్ల గ్రాస్ కూడా ఎందుకు దాటలేదు మొదటి రోజు అనేటోళ్ళకు ఈ వీడియో కౌంటర్ లాగా ఉంటుంది. 100% చాలా మ్యాటర్ ఉంది ఈ వీడియోలో. అయితే ఫస్ట్ అయితే ఈ వీడియోను లైక్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు వార్ 2 మూవీలో అన్న వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ సినిమా డే 1 మాత్రం అన్ని రికార్డులు కొట్టే అవకాశం ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్లో కానీ టాలీవుడ్ నుంచి కానీ టైర్ 1 హీరోలు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. అది కూడా యశ్ రాజ్ ఫిలిం సంస్థ లాంటి భారీ ప్రొడక్షన్లో నటిస్తున్నారంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ డే 1 రికార్డులు కొడుతుంది అనే టాక్ అయితే సినిమా స్టార్ట్ అయినప్పుడు మొదలైంది. కానీ సినిమా రిలీజు దగ్గర పడుతున్న కొద్ది క్రేజ్ అనేది తగ్గింది. కొన్ని ఉదాహరణలు అయితే ఉన్నవి. సినిమా బలమైన సాంగ్ లేదు, సినిమాలు అయితే పర్ఫెక్ట్గా ప్రమోషన్ చేయలేదు, ఏదైనా భారీ సాంగ్ పబ్లిక్లోకి హిందీ తెలుగు మార్కెట్ ఇండియా మొత్తం ఊపేసే సాంగ్ అయితే ఏది లేదు. ఇది మాత్రం మైనస్ అయింది ఈ సినిమా. కానీ ఈ సినిమా భారీ పోటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కూడా డే 1 రాబట్టలేదు అన్నట్టు ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ఎందుకు రాబట్టలేదంటే భారీ పోటీలో రిలీజ్ అయింది. 2025లో రిలీజ్ అయిన మూవీస్, భారీ పాన్ ఇండియా మూవీస్ కానీ ఏ సినిమాలు అయినా కానీ గేమ్ చేంజర్ లాంటి భారీ సినిమా అయినా కానీ డే 1 సింగిల్ హ్యాండ్గా రిలీజ్ అయింది. అది ఏ సినిమా పోటీ లేదు. ఇటు సౌత్ నుంచి, నార్త్ నుంచి, తమిళ నుంచి ఇండియా మొత్తం సోలో రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ దక్కించుకున్నది. లేటెస్ట్గా రిలీజ్ అయిన చాలా మూవీ పాన్ ఇండియా మూవీస్ ఏదైనా కానీ సోలో రిలీజ్ మాత్రమే అయినాయి. లేటెస్ట్గా వీరమల్లు కానీ ఏ సినిమా తీసుకున్నా కానీ సోలో రిలీజు. కూలీ లాంటి సినిమా, తమిళ సినిమా పాన్ ఇండియా సినిమాతో పోటీ పడి రిలీజ్ అవునుంటే రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్ పరిస్థితి ఏంటి ఊహించుకోండి. ఇంకా మీరు కూలీ సినిమా ఎలాంటి సినిమా, రజనీకాంత్ కెరీర్లోనే మోస్ట్ హైప్డ్ మూవీ కూలీ మూవీ. సౌత్ నుంచి, ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. కన్నడ మార్కెట్ నుంచి ఉపేంద్ర గెస్ట్ రోలు, బాలీవుడ్ నుంచి అమెరికాను గెస్ట్ రోల్ చేస్తున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టరు. ఇవన్నీ ఒక ఎత్తు. సౌత్లో రాజమౌళి తర్వాత సుకుమార్ తర్వాత సౌత్ నుంచి అంతటి క్రేజ్ ఉన్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు. తన గత సినిమాలు ఏంటి, తన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇంతటి భారీ కాంబినేషను టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు అనేటప్పుడు కూలీ మీద సన్ పిక్చర్స్ పెట్టిన బడ్జెట్ ఏంటి, ఎంత హైప్ క్రియేట్ అయింది. ఇలాంటి మూవీతో పోటీ పడి వార్ 2 రిలీజ్ అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. డే 1 కలెక్షన్ అనేది మీరు డే 1 కలెక్షన్ కంపేర్ చేసినప్పుడు గేమ్ చేంజర్ పోటీలో రిలీజ్ కాలే, ఇంకా డాకు మహారాజు పోటీలో రిలీజ్ కావాలి, గతంలో దేవర పోటీలో రిలీజ్ కావాలి, గత ఆదిపురుషు 2 సినిమాలు పోటీలో రిలీజ్ కావాలి, వీరమల్లు పోటీలో రిలీజ్ కాలే. ఏ సినిమా తీసుకున్నా కానీ 2 భారీ సినిమా, 2 పాన్ ఇండియా సినిమా ఒకే రోజు రిలీజ్ కాలే. అయితే ఆ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ అనేది డివైడ్ అవుతుండే. ఇది సోలోగా వార్ 2 రిలీజ్ అయితే ఈ నెంబరు డబుల్ ఉంటుండే. 100% డౌటే లేదు. ఇంతటి భారీ హైప్ మూవీ. అసలు కూలీకి ఎంత అయిపోయింది రిలీజ్ కంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ కానీ. అరే లోకేష్ కనకరాజు ఎవరిని అడిగినా కానీ రజనీకాంత్ తర్వాత సంగతి. అరే డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఎలాంటి సినిమాలు తీసిన, విక్రమ్ కానీ, లియో కానీ, ఖైదీ మూవీ కానీ, మాస్టర్ మూవీ కానీ ఇలాంటి క్రేజ్ ఉన్న డైరెక్టర్. రాజమౌళి తర్వాత సౌత్లో అంత హైప్ క్రియేట్ చేసిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ చేసిన మూవీతో వార్ 2 అనేది పోటీ పడి రిలీజ్ అయింది. ఇట్లా కంపేర్ చేయండి. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలతో వార్ 2 కంపేర్ చేయండి. డే 1 కలెక్షన్స్ కానీ 2 తెలుగు రాష్ట్రాలు కానీ సీడెడ్ కానీ ఆంధ్ర కానీ ఈ విధంగా కలెక్ట్ చేస్తే వార్ 2 బీట్ చేసే సత్తా ఏ మూవీకి ఉంది చెప్పండి. ఇంత పోటీలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఒక క్యాల్కులేషన్ తక్కువైంది. 19 కోట్ల 15 లక్షలన్న 21 కోట్ల షేర్ రాబట్టింది వార్ 2 మూవీ. 21 కోట్ల షేర్, వన్ ఆఫ్ దట్ ఆల్ టైమ్ రికార్డు డబ్బింగ్ మూవీ పరంగా హిందీ సినిమాలు. అందులోనూ వార్ 2 మూవీ అనేది మొత్తం టోటల్ హిందీ ఫ్లేవర్ మాత్రమే ఉంది. అలాంటి మూవీతో ఇలాంటి కలెక్షన్ రాబట్టిందంటే ఇక కలెక్షన్ సునామీ ఏ విధంగా ఉంటుంది. ఎవరైనా పోటీ పెట్టేటప్పుడు అరే ఇక్కడ ఈ ఏరియాలో ఇంత రాబట్టింది, ఈ ఏరియాలో ఇంత రాబట్టింది, ఈ సినిమా ఇంత రాబట్టింది అంటే ఆ సినిమా సోలో రిలీజ్ ఏంటి, ఈ సినిమా పోటీలు ఏంటి. ఒక టౌన్లో 6 థియేటర్లు ఉన్నాయి. సోలో రిలీజ్ అయితే 6 థియేటర్ పడిపోతాయి. డబుల్ రిలీజ్ 2 పాన్ ఇండియా సినిమాలు ఉంటే 3 థియేటర్లే. 10 మంది చూద్దామన్న క్రౌడ్ ఇక్కడ 5 అక్కడ 5 షిఫ్ట్ అయిపోతారు. అది కంపారిజ్ చేసుకోండి.
ఇప్పుడు 95 కోట్ల గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా గ్రాస్. ఇద్దరు టాప్ హీరోలు 100 కోట్ల గ్రాస్ రాబట్టలేదు అనుకుంటే ఇది కారణం. ఈ సినిమాకు బిగినింగ్లో ఉన్న హైప్కు సాంగ్స్ మైనస్, కొన్ని మైనస్ ఉన్నాయి. అయినా కానీ హీరోల స్టార్డమ్ మీదనే ఇది రాబట్టింది. ఇప్పుడు టాప్ అయన్ ముఖర్జీ అంటే ఒక టాప్ డైరెక్టర్ కాదు, ఆ డైరెక్టర్ మీదనే క్రౌడ్ థియేటర్కి వెళ్ళి చూసే అంత క్రేజ్ అయితే ఆ డైరెక్టర్కి అయితే లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, సౌత్లో కానీ, హిందీలో ఎన్టీఆర్ క్రేజ్ కానీ, హిందీ మార్కెట్లో హృతిక్ రోషన్ క్రేజ్ కానీ, వీళ్ళ క్రేజ్ వల్లనే ఈ నెంబర్ రాబట్టింది. అందులో ఇవన్నీ ఎక్కువ అయితే సౌత్ టాప్ డైరెక్టర్ క్రేజ్ మూవీతో పోటీ పడి ఇది రాబట్టింది. ఇది కీలకం. ఇంకెవడైనా ఇది కలెక్షన్ ఇంత, కరీంనగర్లో ఇంత, ఖమ్మంలో ఇంత అన్నప్పుడు ఇది కంపేర్ చేసుకోండి. గత సినిమా సోలో రిలీజ్, ఇది సోలో రిలీజ్ కాదు. ఈ సోలో రిలీజ్ కంపేరే. సోలో రిలీజ్కు దేవర మాత్రమే కంపేరు. రేపు రాబోయే డ్రాగన్ మూవీ కంపేర్ చేసుకోండి. ఇంకో బ్యాచ్ కానీ, ఇంకో వర్గం కానీ, ట్రోల్ చేసేటోళ్ళు కానీ, ఇంకో కలెక్షన్ తక్కువ వచ్చిన వాళ్ళు కానీ, దీని లెక్క దానికే ఉండాలి. ఇది తెలుగు కూలీ మూవీకి ఇంకా అదర్ హీరో ఏదైనా టాప్ సినిమా రిలీజ్ అయితే, రేపు ఓజీ కానీ ఇంకో సినిమా టాప్ సినిమా కానీ కూలీ టైంలో రిలీజ్ అయితే కలెక్షన్ ఎంత డివైడ్ అవుతాయి తెలియదా మనకు? ఎవడన్నా తమిళనాడులో ఎవడన్నా కూలీని కాదని వేరే సినిమా చూస్తాడా? కర్ణాటకలో రజనీకాంత్ని కాదని అంత క్రేజ్ ఎవడుకుంది? కర్ణాటకలో అసలు కేరళలో రజనీకాంత్ కాదని ఇంకో సినిమాకి వెళ్ళే పద్ధతి ఉందా? ఆడియన్స్ ఉన్నారు అక్కడ కేరళలో అయితే. అది క్యాలిక్యులేషన్ అనేది. అక్కడ ఏ సినిమా రిలీజ్ అయింది, దాంతో పోటీపడి ఏది రిలీజ్ అయింది అనేది క్యాలిక్యులేషన్. ఓన్లీ ఓజీ అనేది కాదు, ఎనీ అదర్ పాన్ ఇండియా సినిమా అయినా కానీ అట్లా కంపేర్ చేయాలి. 2 సినిమాలు అడ్వాన్స్ బుకింగ్లో 100% కూలీ లీడ్ తీసుకున్నది. సెకండ్ డే వచ్చేటాలకు మొత్తం మారిపోయలేదు. లెక్క అయితే మార్నింగ్ అయితే వార్ 2 మాత్రం ఒక రేంజ్ లెక్క చూపెట్టింది. ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే గంటకు 62,000 టికెట్లు. ఇంతకుముందు మార్నింగ్ నుంచి వీడియోలు చూస్తున్నా. సౌండ్ ఆడియన్స్ అయితే వన్ ఆఫ్ ద ఎన్టీఆర్కి అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోతున్నారు. ఐమాక్స్ దగ్గర కూడా వీడియో మార్వాడీస్ కానీ చాలామంది హిందీ మార్కెట్ నుంచి కానీ హిందీలో చూసి తెలుగులో కూడా ఎన్టీఆర్ కోసం తెలుగులో చూసినామని ఆడియన్స్ చెప్తుంటే, ఈ రేంజ్ క్రేజు ఓన్లీ హిందీ ఫ్లేవర్ ఉన్న మూవీ, ఓన్లీ యాక్షన్ మూవీ, ఓన్లీ బాలీవుడ్తో టైఅప్ అయిన మూవీ, ఇలాంటి ఎన్టీఆర్ క్రేజ్ నిదర్శనం. అది పక్కకెట్టేసి సోలో రిలీజ్లతోటి కంపేర్ చేస్తే ఏం పద్ధతిరా నాయన? ఇంతనైనా బుర్ర ఉండాలి ఇలా మాట్లాడేటోళ్ళకైతే. 100% సెకండ్ డే మాత్రం హిందీలో కలెక్షన్స్ మాస్ ర్యాంపేజ్ పెరిగింది. నిన్న 35 కోట్ల నెట్ రాబడితే ఈరోజు 40 కోట్ల నెట్ ఈవినింగ్ బెస్ట్ కలెక్షన్ రాబోతే 45 కోట్ల నెట్ హిందీ నుంచి నమోదు కాబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది. ఈవినింగ్ బెస్ట్ ర్యాంపేజ్ ఉంటే 12 కోట్ల దాకా 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ అనేది వచ్చే అవకాశం ఉంది. వార్ 2కి అయితే సినిమా మాత్రం మాస్ ర్యాంపేజ్. ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ డే 1తో పోలిస్తే సెకండ్ డే మాత్రం ఏ మాత్రం తగ్గలే. నాకు తెలిసి 2వ రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా నిన్న 90 కోట్లకు పైగా గ్రాస్ రాబడితే ఈరోజు ఈవినింగ్ నైట్ షోలు బ్రహ్మాండంగా పడితే 100 కోట్ల గ్రాస్ 2వ రోజు వార్ 2 టచ్ చేసే అవకాశం ఉంది. నార్త్ ఆడియన్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసినా నెంబర్ ఆఫ్ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే బ్రహ్మాండంగా ఉంది సినిమా కంటెంట్లో కొన్ని మిస్టేక్ ఉన్నా కానీ హీరోలు మాత్రం ఇంకా విశ్వరూపం చూపెట్టారు. ఎన్టీఆర్ది ఒకడు ఇందాక చూపెట్టా, నేను ఇందాక చాలా ట్రోల్ చేశాడు. ఫ్లైట్ది బాడీ చూస్తున్నప్పుడు ఇంకో బాడీ తీసుకొచ్చి ఎన్టీఆర్కి అతికించారు అనేది. ఇంత బెకార్ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందిరా నాయన మీకు? ఇంత మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఆ సంస్థలో నటించిండు, అందులోనూ ఈ వార్ 2 పోటీలో రిలీజ్ అయింది. ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది అనేది ఇంత క్రేజ్ లేదా? ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకటి చెప్తా. లాస్ట్ జైలర్ మూవీ, బోలా శంకర్ 2 సినిమాలు ఒకే రోజు డే బై డే రిలీజ్ అయింది. బోలా శంకర్ పరిస్థితి ఏంటి, జైలర్ కలెక్షన్స్ ఏంటి? జైలర్ డే 1 కలెక్షన్స్ ఎంత? 96 కోట్ల పైన వచ్చింది. బోలా శంకర్ 27 కోట్లు వచ్చింది. ఇలాంటి కంపారిజన్ వద్దా? వేరే సినిమాలు ఏదైనా కానీ, నాట్ ఓన్లీ చిరంజీవి, ఏ సినిమా అయినా కానీ అరే రోజు మాత్రం మాస్ ర్యాంపేజ్ చూపెడుతుంది. సినిమాలో కొన్ని మిస్టేక్లు ఉన్నాయి. స్టోరీలో క్రిప్పింగ్ అనేది 100% మిస్ అయింది. కానీ అక్కడ ఉన్నది ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ డామినేషన్ మాత్రం సినిమా మొత్తం ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. అది నేను 2వసారి కూడా రేపు వెళ్ళనీక రెడీ ఉన్నా. ఎన్టీఆర్ మాస్ అవతారం కానొచ్చింది. ఏం పర్ఫార్మెన్స్ చూపెట్టాడు. ఇక బాలీవుడ్ సినిమా కాబట్టి, వాళ్ళ డైరెక్టర్ కాబట్టి, వాళ్ళ ప్రొడ్యూసర్ కాబట్టి మెయిన్లో లాస్ట్లో హృతిక్ రోషన్ క్యారెక్టర్ కొద్దిగా ఎడ్జ్ ఉండేటట్టు వాళ్ళు తీసుకున్నారు. మన సౌత్ సినిమా అయితే మనం అలాగే తీసుకుంటాం, దీంట్లో డౌట్ ఏముంది?